తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే అండి, మీ పేరు? కొల్లారండి. ఏం చేస్తుంటారు? నేను బియ్యం కమిషన్ వ్యాపారం చేస్తుంటా. మరి బియ్యం ధరలు బాగా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు. అమ్మా, ఇది బియ్యం వ్యాపారం ధరలు పెరగడానికి ప్రభుత్వానికి సంబంధం లేదమ్మా. పంటలు పండే టైంలో వర్షాలు లేవు. పంటలు పండాక కొన్ని చోట్ల పంటలు పండాక తుఫాను వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. అది ప్రకృతి వైపరీత్యం, అంతేగాని ప్రభుత్వానికి ధరలకి సంబంధం లేదమ్మా. అది మరి ఎలా ఉంది అసలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన పేదల గుండెలు అతుక్కుపోయాడమ్మా. జగన్ వస్తారంటే పరిగెడుతున్నారు. ఇవాళ నడవలేని వాళ్ళు కూడా ఓపిక వచ్చేస్తుంది, నడుస్తున్నాడని. పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి. అదమ్మా. అదేంటండి పేదల దేవుడు అంటున్నారు, అసలు పేదలకు ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అమ్మా, చంద్రబాబు నాయుడు పేరే రాదమ్మా. ఇవాళ ఆయన దేవాలయాన్ని పగలగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి దేవాలయాన్ని కట్టించాడు. ఆయన బ్లెస్సింగ్స్ ఈ జన్మలో చంద్రబాబు నాయుడు సీఎం అవడు. ఎందుకంటారేమో శనీశ్వరుడు గుడి పడగొట్టాడు, కాలబడిన విజయవాడ కాలబడిన. దేవుళ్ళు అంటే లెక్కలేదు ఆయనకి. మరి బాగా డబ్బున్నోళ్ళు పెత్తందారులు అంటే లెక్క, దేవుళ్ళు లెక్కలేదు. ఎన్నో దేవాలయాలు పడగొట్టాడు. విజయవాడలో శనీశ్వర స్వామి గుడికి పడగొట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్ని గుళ్ళు పడగొట్టారో అన్ని గుళ్ళు కట్టించాడు. మరి బ్లెస్సింగ్స్ అన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, ఆ జగనన్నకే. ఈ జన్మలో చంద్రబాబు నాయుడు సీఎం కాలేడు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చినండి, ఇవన్నీ పేదలకి అర్హులైన వాళ్ళందరికీ అందినాయి అంటారా? అందరికీ అందినాయమ్మా. జగనన్న అసలు దేవుడమ్మా, దేవుడు. మరి పేదల గుండెలు అతుక్కుపోయాడంటే ఆ పథకాలు వచ్చాయని ఆయన అతుక్కుపోయాడు. జగనన్న ఆసరా, అమ్మ ఒడి, ఆ ఆరోగ్యశ్రీ, మరి ఎన్నో రకాలుగా చేశాడమ్మా. పేదవాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు, వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇలా బ్లెస్సింగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి. ఇలా ఆత్మ బలం అంతా జగన్మోహన్ రెడ్డి ఆత్మలో కలిసిపోయినాయి. శక్తి చేతను కాక బలం చేతను కాక నా ఆత్మ చేతనే జరుగుతున్నది సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చును. అలాగే ఈ పేదవాళ్ళ ఆత్మశక్తి అంతా జగన్మోహన్ రెడ్డి ఆత్మలో కలిసిపోయింది. 175కి 175 వస్తాయి, 25కి 25 వస్తాయి. ఆయన ఏదంటే అది జరుగుద్ది. ఆ విశ్వశక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మలో నిండిపోయింది. ఆయన ఏదంటే అది జరుగుద్ది. 175కి 175, 25కి 25, ఎంపీ అన్నీ వస్తాయి జగన్కి. ఇవాళ పేదవాడి గుండెలు అతుక్కుపోయాడు. ప్రతి గుండెలో జగన్ 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 మాట తప్ప ఏది లేదమ్మా. మరి ఆయన మాట తప్పుడు మడమ తిప్పుడు అని అంటున్నారు. మరి ఈసారి పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు జగన్ గారిని చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారు కదా. నిన్న పాదయాత్రలో వెళ్ళా. 1000 మంది చంద్రబాబు నాయుడు ఎంతమందో ఒక్క జగన్మోహన్ రెడ్డి అంత తెలివిగల్లోడు, అంత దమ్మున్నోడు, అంత చేసేవాడు అన్నాడు. మరి ఎంత శక్తి ఉంది జగన్మోహన్ రెడ్డికి. 1000 మంది చంద్రబాబు నాయుడు ఎంతో, ఒక్క జగన్మోహన్ రెడ్డి అంత అన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఎవరి వల్ల కాదమ్మా. ఈ 5 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆయనే ఉంటాడమ్మా. పేదలకు దేవుడమ్మా.